బిగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డేటా చోరీ కేసులో దొంగలు దొరికిపోయారని, టీడీపీ డేటా చోరీకి వైసీపీ చేసిన యాక్షన్ ప్లాన్ వెల్లడైందన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందని, మధ్యాహ్నం 1 గంటకు ఆ వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడలేదని చంద్రబాబు అన్నారు. ఇక టెలికాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవిచంద్. లక్ష్మీధరుగా కొద్దిసేపటి క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రధానంగా ఏదైతే 2 రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా వారుకు సంబంధించి కీలక అంశాలు ఆయన చెప్పడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా డేటా దొంగలు దొరికిపోయారు. వారిని 1 గంటకు విలేకరుల సమావేశం పెట్టి వారి బండారం బయట పెడతానని చంద్రబాబు కార్యకర్తలకు స్పష్టం చేశారు. వైసీపీ ఏ విధంగా కుట్ర రాజకీయాలు చేస్తుంది, ఏ విధంగా దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్ అయిపోయింది వైసీపీ దొంగల ముఠాను వదిలి సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉంది. మధ్యాహ్నం 1 గంటకు విలేకరుల సాక్షిగా వాళ్ళ బండారం బయట పెడతానని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశంతో పెట్టుకుంటే ఎవరో బాగుపడరు, ఆంధ్రప్రదేశ్ తో పెట్టుకున్నా కూడా బాగుపడరు అని చెప్పి తీవ్ర స్థరంతో వైసీపీ వారికి హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ హ్యాండెడ్ గా టీడీపీ డేటా దొంగలు దొరికిపోయారు. టీడీపీ డేటా చోరీకి వైసీపీ యాక్షన్ ప్లాన్ సాక్ష్యాలతో సహా మాకు దొరికిందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మరోవైపు పోలింగ్ బూతులు ఫామ్ 7 ద్వారా రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల మొత్తాన్ని తొలగించే కుట్రలు ఇంకా జరుగుతున్నాయి. దాదాపు ఫామ్ 7 లో 95% బోగస్ అని అధికారులే చెప్పారు. ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజల్లో అడ్డుకోవాలి. ఎక్కడెక్కడ అందరూ కూడా ఓట్లను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ కు ఓటేస్తే మోడీకి కేసీఆర్ కు వేసినట్టే ఏపీ నీళ్లకు మోకాలు అడ్డుతున్నారు కేసీఆర్. జగన్ వారితో దోస్తీ చేస్తున్నారు. ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో జట్టు కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ గనక అధికారంలోకి వస్తే సామంత రాజ్యాన్ని స్థాపించి తన ఏదైతే తన ఆధిపత్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో చూపించొచ్చని కేసీఆర్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైనా మధ్యాహ్నం 1 గంటకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డేటాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్న ఆధారాలని బయట పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. లక్ష్మీదుర్గ. థాంక్యూ రవిచంద్.